Bigg Boss. Excuse me, can I sit here? Yeah, please. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు దాదాపు చివరి దశలోకి అడుగు పెడుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రస్తుతం 12వ వారంలోకి చేరింది. తింటారా? నో, మీకు అమ్మట్లేదు సార్. ఇక దగ్గరలోనే ఫినాలే ఎపిసోడ్ రానుండగా హౌస్ లో మాత్రం ఓవైపు టెన్షన్, ఎమోషన్, భారీ గొడవలు పీక్స్ కు చేరాయి. ఓ మై గాడ్! ఇక గత వారం ఫ్యామిలీ వీక్ కావడంతో హౌస్ ఆప్యాయతలతో సందడి చేసింది. అయితే ఈ వారం నామినేషన్స్ తో హౌస్ మొత్తం మళ్ళీ రచ్చరచ్చగా మారింది. ముఖ్యంగా నామినేషన్ ఎపిసోడ్ లో సంజన, డేమాన్ పవన్, కళ్యాణ్ వీరు చేసినటువంటి రచ్చ చూసి శనివారం హోస్ట్ నాగార్జున ఏమంటారు అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఏం జరిగిందని వివరాల్లోకి వెళితే ఈ వారం నామినేషన్స్ 2 రౌండ్లుగా జరిగాయి. మొదట సీక్రెట్ బ్యాలెట్, తర్వాత వైల్డ్ ఫైర్ నామినేషన్. ఫోటోను ఫైర్లో వేసి నామినేట్ చేసే పద్ధతి. ఈ వైల్డ్ ఫైర్ రౌండ్లోనే అస్సలు చిచ్చు మొదలైంది. కళ్యాణ్, డీమాన్ నామినేషన్ చేసే సమయంలో నేను కోపంగా చూస్తుంటే నవ్వొస్తుంది అన్న డీమాన్ మాట కళ్యాణ్ను రెచ్చగొట్టింది. తర్వాత ఇమ్మాన్యుయల్తో మాటల యుద్ధం, టీం కోసం ఎవరాడారు, ఎవరు మాట తప్పారు అన్న చర్చ పూర్తిగా హీట్గా మారింది. ఇక కళ్యాణ్ రెచ్చిపోయేసరికి ఫిజికల్ ఫైట్కి దారితీసింది. ఒక దశలో కళ్యాణ్ రీతు మీదకు దూసుకెళ్లాడు కూడా. ఇక డీమాన్ పవన్ ఆపడానికి రావడంతో ఇద్దరు ఫిజికల్ ఫైట్ స్థాయికి చేరింది. అనుకోకుండా డీమాన్ కళ్యాణ్ మెడను పట్టుకున్నాడు. దీంతో హౌస్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక హౌస్ సభ్యులంతా కళ్యాణ్ డేమాన్ ను వెనక్కి తీసుకెళ్లారు. హౌస్ అంతా గోలగోలగా మారిపోయింది ఆ క్షణంలో. అయితే ఇందులో బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యే స్థితికి కూడా రావడం జరిగింది. ఇది మొత్తం హౌస్ లో హై టెన్షన్ సన్నివేశాలను సృష్టించింది. ఇక హౌస్ మేట్స్ ఎంత ప్రయత్నించినా కళ్యాణ్ మాత్రం తగ్గలేదు. ఓవైపు ఇమ్మాన్యుయల్, అరే కళ్యాణ్ ఆగు, డేమాన్ నన్ను నామినేట్ చేస్తున్నాడు కదా అని చెప్పినా కళ్యాణ్ వినలేదు. ఇక ఆడియన్స్ మధ్యలో మాత్రం ఒకే ఒక్క ప్రశ్న వెంటాడుతోంది. శనివారం నాగార్జున వచ్చి పవన్ని, కళ్యాణ్ని, రీతుని ఏమని తిడతాడు అని అంతా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇక సంజన కూడా రచ్చరచ్చ చేసింది బిగ్ బాస్ హౌస్ లో. ఇక ఆ విషయానికి ఒకసారి వద్దాం. హౌస్ లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈసారి నామినేషన్స్ లో ఒక భయానక వాతావరణం ఏర్పడింది. రీతు చౌదరి తన నామినేషన్ లో భాగంగా సంజనను నామినేట్ చేసింది. దీంతో సంజన చేసిన కామెంట్స్ హౌస్ లో పెద్ద దుమారమే రేపాయి. రీతు, డిమాండ్ రిలేషన్షిప్ పై సంజన చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురి చేశాయి. రాత్రిళ్ళు రీతు, పవన్ కలిసి కూర్చోవడాన్ని నేను చూడలేకపోతున్నా అంటూ సంజన చెప్పడంతో రీతు ఎమోషనల్ అయింది. ఇప్పటి వరకు కూల్ గా ఉన్న ఇమ్మాన్యుయల్ కూడా దీనిపై రియాక్ట్ అవుతూ సంజన గారు మీరు మాట్లాడేది చాలా తప్పు అంటూ ఫైర్ అయ్యాడు. ఇటు రీతు చౌదరి కూడా బిగ్ బాస్ నేనేం చేశానో చెప్పండి, నేనేం తప్పు చేయలేదు అంటూ ఏడుస్తూ అరచింది. ఇక చివరి వారం పోట్లాడుకున్న తనుజ, దివ్య ఒకరినొకరు శాంతంగా నామినేట్ చేసుకుని చివరకు కౌగిలించుకున్నారు. ఇక ఈ వీకెండ్ లో నాగార్జున ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇప్పటి వరకు సీజన్ 9 లో వచ్చిన ఎపిసోడ్ లో ఇదే హైయెస్ట్ డ్రామా, హైయెస్ట్ టెన్షన్ ఎపిసోడ్ గా నిలిచింది. ఇక డ్రామా పీక్స్ కి చేరింది. రిలేషన్స్ చెదిరిపోయాయి. హౌస్ డివైడ్ అయింది. ఇక నాగార్జున రాబోయే వీకెండ్ లో ఇంత పెద్ద గొడవపై ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్. Excuse me, can I sit here? Yeah, please. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు దాదాపు చివరి దశలోకి అడుగు పెడుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రస్తుతం 12వ వారంలోకి చేరింది. తింటారా? నో, మీకు అమ్మట్లేదు సార్. ఇక దగ్గరలోనే ఫినాలే ఎపిసోడ్ రానుండగా హౌస్ లో మాత్రం ఓవైపు టెన్షన్, ఎమోషన్, భారీ గొడవలు పీక్స్ కు చేరాయి. ఓ మై గాడ్! ఇక గత వారం ఫ్యామిలీ వీక్ కావడంతో హౌస్ ఆప్యాయతలతో సందడి చేసింది. అయితే ఈ వారం నామినేషన్స్ తో హౌస్ మొత్తం మళ్ళీ రచ్చరచ్చగా మారింది. ముఖ్యంగా నామినేషన్ ఎపిసోడ్ లో సంజన, డేమాన్ పవన్, కళ్యాణ్ వీరు చేసినటువంటి రచ్చ చూసి శనివారం హోస్ట్ నాగార్జున ఏమంటారు అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఏం జరిగిందని వివరాల్లోకి వెళితే ఈ వారం నామినేషన్స్ 2 రౌండ్లుగా జరిగాయి. మొదట సీక్రెట్ బ్యాలెట్, తర్వాత వైల్డ్ ఫైర్ నామినేషన్. ఫోటోను ఫైర్లో వేసి నామినేట్ చేసే పద్ధతి. ఈ వైల్డ్ ఫైర్ రౌండ్లోనే అస్సలు చిచ్చు మొదలైంది. కళ్యాణ్, డీమాన్ నామినేషన్ చేసే సమయంలో నేను కోపంగా చూస్తుంటే నవ్వొస్తుంది అన్న డీమాన్ మాట కళ్యాణ్ను రెచ్చగొట్టింది. తర్వాత ఇమ్మాన్యుయల్తో మాటల యుద్ధం, టీం కోసం ఎవరాడారు, ఎవరు మాట తప్పారు అన్న చర్చ పూర్తిగా హీట్గా మారింది. ఇక కళ్యాణ్ రెచ్చిపోయేసరికి ఫిజికల్ ఫైట్కి దారితీసింది. ఒక దశలో కళ్యాణ్ రీతు మీదకు దూసుకెళ్లాడు కూడా. ఇక డీమాన్ పవన్ ఆపడానికి రావడంతో ఇద్దరు ఫిజికల్ ఫైట్ స్థాయికి చేరింది. అనుకోకుండా డీమాన్ కళ్యాణ్ మెడను పట్టుకున్నాడు. దీంతో హౌస్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక హౌస్ సభ్యులంతా కళ్యాణ్
కళ్యాణ్ ను డిమాండ్ ను వెనక్కి తీసుకెళ్లారు. హౌస్ అంతా గోలగోలగా మారిపోయింది ఆ క్షణంలో. అయితే ఇందులో బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యే స్థితికి కూడా రావడం జరిగింది. ఇది మొత్తం హౌస్ లో హై టెన్షన్ సన్నివేశాలను సృష్టించింది. ఇక హౌస్ మేట్స్ ఎంత ప్రయత్నించినా కళ్యాణ్ మాత్రం తగ్గలేదు. ఓవైపు ఇమ్మాన్యుయల్, అరే కళ్యాణ్ ఆగు, డిమాండ్ నన్ను నామినేట్ చేస్తున్నాడు కదా అని చెప్పినా కళ్యాణ్ వినలేదు. ఇక ఆడియన్స్ మధ్యలో మాత్రం ఒకే ఒక్క ప్రశ్న వెంటాడుతోంది. శనివారం నాగార్జున వచ్చి పవన్ని, కళ్యాణ్ని, రీతుని ఏమని తిడతాడు అని అంతా ఈగర్గా ఎదురుచూస్తున్నారు. ఇక సంజన కూడా రచ్చరచ్చ చేసింది బిగ్ బాస్ హౌస్ లో. ఇక ఆ విషయానికి ఒకసారి వద్దాం. హౌస్ లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈసారి నామినేషన్స్ లో ఒక భయానక వాతావరణం ఏర్పడింది. రీతు చౌదరి తన నామినేషన్ లో భాగంగా సంజనను నామినేట్ చేసింది. దీంతో సంజన చేసిన కామెంట్స్ హౌస్ లో పెద్ద దుమారమే రేపాయి. రీతు డిమాండ్ రిలేషన్షిప్ పై సంజన చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురిచేశాయి. రాత్రిళ్ళు రీతు పవన్ కలిసి కూర్చోవడాన్ని నేను చూడలేకపోతున్నా అంటూ సంజన చెప్పడంతో రీతు ఎమోషనల్ అయింది. ఇప్పటి వరకు కూల్ గా ఉన్న ఇమ్మాన్యుయల్ కూడా దీనిపై రియాక్ట్ అవుతూ సంజన గారు మీరు మాట్లాడేది చాలా తప్పు అంటూ ఫైర్ అయ్యాడు. ఇటు రీతు చౌదరి కూడా బిగ్ బాస్ నేనేం చేశానో చెప్పండి, నేనేం తప్పు చేయలేదు అంటూ ఏడుస్తూ అరచింది. ఇక చివరి వారం పోట్లాడుకున్న తనుజ, దివ్య ఒకరినొకరు శాంతంగా నామినేట్ చేసుకుని చివరకు కౌగిలించుకున్నారు. ఇక ఈ వీకెండ్ లో నాగార్జున ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇప్పటి వరకు సీజన్ 9 లో వచ్చిన ఎపిసోడ్ లో ఇదే హైయెస్ట్ డ్రామా, హైయెస్ట్ టెన్షన్ ఎపిసోడ్ గా నిలిచింది. ఇక డ్రామా పీక్స్ కి చేరింది. రిలేషన్స్ చెదిరిపోయాయి. హౌస్ డివైడ్ అయింది. ఇక నాగార్జున రాబోయే వీకెండ్ లో ఇంత పెద్ద గొడవపై ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్. Excuse me, can I sit here? Yeah, please. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు దాదాపు చివరి దశలోకి అడుగు పెడుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రస్తుతం 12వ వారంలోకి చేరింది. తింటారా? నో, మీకు అమ్మట్లేదు సార్. ఇక దగ్గరలోనే ఫినాలే ఎపిసోడ్ రానుండగా హౌస్ లో మాత్రం ఓవైపు టెన్షన్, ఎమోషన్, భారీ గొడవలు పీక్స్ కి చేరాయి. Oh my God! Sure. ఇక గత వారం ఫ్యామిలీ వీక్ కావడంతో హౌస్ ఆప్యాయతలతో సందడి చేసింది. అయితే ఈ వారం నామినేషన్స్ తో హౌస్ మొత్తం మళ్ళీ రచ్చరచ్చగా మారింది. ముఖ్యంగా నామినేషన్ ఎపిసోడ్ లో సంజన, డిమాండ్ పవన్, కళ్యాణ్ వీరు చేసినటువంటి రచ్చ చూసి శనివారం హోస్ట్ నాగార్జున ఏమంటారు అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఏం జరిగిందని వివరాల్లోకి వెళితే ఈ వారం నామినేషన్స్ 2 రౌండ్లుగా జరిగాయి. మొదట సీక్రెట్ బ్యాలెట్, తర్వాత వైల్డ్ ఫైర్ నామినేషన్. ఫోటోను ఫైర్లో వేసి నామినేట్ చేసే పద్ధతి. ఈ వైల్డ్ ఫైర్ రౌండ్లోనే అస్సలు చిచ్చు మొదలైంది. కళ్యాణ్, డిమాండ్ నామినేషన్ చేసే సమయంలో నేను కోపంగా చూస్తుంటే నవ్వొస్తుంది అన్న డిమాండ్ మాట కళ్యాణ్ను రెచ్చగొట్టింది. తర్వాత ఇమ్మాన్యుయల్తో మాటల యుద్ధం, టీం కోసం ఎవరాడారు, ఎవరు మాట తప్పారు అన్న చర్చ పూర్తిగా హీట్గా మారింది. ఇక కళ్యాణ్ రెచ్చిపోయేసరికి ఫిజికల్ ఫైట్కి దారితీసింది. ఒక దశలో కళ్యాణ్ రీతు మీదకు దూసుకెళ్లాడు కూడా. ఇక డిమాండ్ పవన్ ఆపడానికి రావడంతో ఇద్దరు ఫిజికల్ ఫైట్ స్థాయికి చేరింది. అనుకోకుండా డిమాండ్ కళ్యాణ్ మెడను పట్టుకున్నాడు. దీంతో హౌస్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక హౌస్ సభ్యులంతా కళ్యాణ్ డిమాండ్ ను వెనక్కి తీసుకెళ్లారు. హౌస్ అంతా గోలగోలగా మారిపోయింది ఆ క్షణంలో. అయితే ఇందులో బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యే స్థితికి కూడా రావడం జరిగింది. ఇది మొత్తం హౌస్ లో హై టెన్షన్ సన్నివేశాలను సృష్టించింది. ఇక హౌస్ మేట్స్ ఎంత ప్రయత్నించినా కళ్యాణ్ మాత్రం తగ్గలేదు. ఓవైపు ఇమ్మాన్యుయల్, అరే కళ్యాణ్ ఆగు, డిమాండ్ నన్ను నామినేట్ చేస్తున్నాడు కదా అని చెప్పినా కళ్యాణ్ వినలేదు. ఇక ఆడియన్స్ మధ్యలో మాత్రం ఒకే ఒక్క ప్రశ్న వెంటాడుతోంది. శనివారం నాగార్జున వచ్చి పవన్ని, కళ్యాణ్ని, రీతుని ఏమని తిడతాడు అని అంతా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇక సంజన కూడా రచ్చరచ్చ చేసింది బిగ్ బాస్ హౌస్ లో. ఇక ఆ విషయానికి ఒకసారి వద్దాం. హౌస్ లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈసారి నామినేషన్స్ లో ఒక భయానక వాతావరణం ఏర్పడింది. రీతు చౌదరి తన నామినేషన్ లో భాగంగా సంజనను నామినేట్ చేసింది. దీంతో సంజన చేసిన కామెంట్స్ హౌస్ లో పెద్ద దుమారమే రేపాయి. రీతు, డిమాండ్ రిలేషన్షిప్ పై సంజన చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురిచేశాయి. రాత్రిళ్ళు రీతు పవన్ కలిసి కూర్చోవడాన్ని నేను చూడలేకపోతున్నా అంటూ సంజన చెప్పడంతో రీతు ఎమోషనల్ అయింది. ఇప్పటి వరకు కూల్ గా ఉన్న ఇమ్మాన్యుయల్ కూడా దీనిపై రియాక్ట్ అవుతూ సంజన గారు మీరు మాట్లాడేది చాలా తప్పు అంటూ ఫైర్ అయ్యాడు. ఇటు రీతు చౌదరి కూడా బిగ్ బాస్ నేనేం చేశానో చెప్పండి, నేనేం తప్పు చేయలేదు అంటూ ఏడుస్తూ అరచింది. ఇక చివరి వారం పోట్లాడుకున్న తనుజ, దివ్య ఒకరినొకరు శాంతంగా నామినేట్ చేసుకుని చివరకు కౌగిలించుకున్నారు. ఇక ఈ వీకెండ్ లో నాగార్జున ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇప్పటి వరకు సీజన్ 9 లో వచ్చిన ఎపిసోడ్ లో ఇదే హైయెస్ట్ డ్రామా, హైయెస్ట్ టెన్షన్ ఎపిసోడ్ గా నిలిచింది. ఇక డ్రామా పీక్స్ కి చేరింది. రిలేషన్స్ చెదిరిపోయాయి. హౌస్ డివైడ్ అయింది. ఇక నాగార్జున రాబోయే వీకెండ్ లో ఇంత పెద్ద గొడవపై ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్.
Excuse me, can I sit here? Yeah, please. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు దాదాపు చివరి దశలోకి అడుగు పెడుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రస్తుతం 12వ వారంలోకి చేరింది. తింటారా? నో, మీకు అమ్మట్లేదు సార్. ఇక దగ్గరలోనే ఫినాలే ఎపిసోడ్ రానుండగా హౌస్ లో మాత్రం ఓవైపు టెన్షన్, ఎమోషన్, భారీ గొడవలు పీక్స్ కి చేరాయి. Oh my god! Sure. ఇక గత వారం ఫ్యామిలీ వీక్ కావడంతో హౌస్ ఆప్యాయతలతో సందడి చేసింది. అయితే ఈ వారం నామినేషన్స్ తో హౌస్ మొత్తం మళ్ళీ రచ్చరచ్చగా మారింది. ముఖ్యంగా నామినేషన్ ఎపిసోడ్లో సంజన, డేమాన్ పవన్, కళ్యాణ్ వీరు చేసినటువంటి రచ్చ చూసి శనివారం హోస్ట్ నాగార్జున ఏమంటారు అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే ఈ వారం నామినేషన్స్ 2 రౌండ్లుగా జరిగాయి. మొదట సీక్రెట్ బ్యాలెట్, తర్వాత వైల్డ్ ఫైర్ నామినేషన్. ఫోటోను ఫైర్లో వేసి నామినేట్ చేసే పద్ధతి. ఈ వైల్డ్ ఫైర్ రౌండ్లోనే అస్సలు చిచ్చు మొదలైంది. కళ్యాణ్, డీమాన్ నామినేషన్ చేసే సమయంలో నేను కోపంగా చూస్తుంటే నవ్వొస్తుంది అన్న డీమాన్ మాట కళ్యాణ్ను రెచ్చగొట్టింది. తర్వాత ఇమాన్యుయల్తో మాటల యుద్ధం, టీం కోసం ఎవరాడారు, ఎవరు మాట తప్పారు అన్న చర్చ పూర్తిగా హీట్గా మారింది. ఇక కళ్యాణ్ రెచ్చిపోయేసరికి ఫిజికల్ ఫైట్కి దారితీసింది. ఒక దశలో కళ్యాణ్ రీతు మీదకు దూసుకెళ్లాడు కూడా. ఇక డీమాన్ పవన్ ఆపడానికి రావడంతో ఇద్దరు ఫిజికల్ ఫైట్ స్థాయికి చేరింది. అనుకోకుండా డీమాన్ కళ్యాణ్ మెడను పట్టుకున్నాడు. దీంతో హౌస్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక హౌస్ సభ్యులంతా కళ్యాణ్ డేమాన్ ను వెనక్కి తీసుకెళ్లారు. హౌస్ అంతా గోలగోలగా మారిపోయింది ఆ క్షణంలో. అయితే ఇందులో బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యే స్థితికి కూడా రావటం జరిగింది. ఇది మొత్తం హౌస్ లో హై టెన్షన్ సన్నివేశాలను సృష్టించింది. ఇక హౌస్ మేట్స్ ఎంత ప్రయత్నించినా కళ్యాణ్ మాత్రం తగ్గలేదు. ఓవైపు ఇమాన్యుయల్, అరే కళ్యాణ్ ఆగు, డేమాన్ నన్ను నామినేట్ చేస్తున్నాడు కదా అని చెప్పినా కళ్యాణ్ వినలేదు. ఇక ఆడియన్స్ మధ్యలో మాత్రం ఒకే ఒక్క ప్రశ్న వెంటాడుతోంది. శనివారం నాగార్జున వచ్చి పవన్ని, కళ్యాణ్ని, రీతుని ఏమని తిడతాడు అని అంతా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇక సంజన కూడా రచ్చరచ్చ చేసింది బిగ్ బాస్ హౌస్ లో. ఇక ఆ విషయానికి ఒకసారి వద్దాం. హౌస్ లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈసారి నామినేషన్స్ లో ఒక భయానక వాతావరణం ఏర్పడింది. రీతు చౌదరి తన నామినేషన్ లో భాగంగా సంజనను నామినేట్ చేసింది. దీంతో సంజన చేసిన కామెంట్స్ హౌస్ లో పెద్ద దుమారమే రేపాయి. రీతు, డిమాండ్ రిలేషన్షిప్ పై సంజన చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురి చేశాయి. రాత్రిళ్ళు రీతు, పవన్ కలిసి కూర్చోవడాన్ని నేను చూడలేకపోతున్నా అంటూ సంజన చెప్పడంతో రీతు ఎమోషనల్ అయింది. ఇప్పటి వరకు కూల్ గా ఉన్న ఇమాన్యుయల్ కూడా దీనిపై రియాక్ట్ అవుతూ సంజన గారు మీరు మాట్లాడేది చాలా తప్పు అంటూ ఫైర్ అయ్యాడు. ఇటు రీతు చౌదరి కూడా బిగ్ బాస్ నేనేం చేశానో చెప్పండి, నేనేం తప్పు చేయలేదు అంటూ ఏడుస్తూ అరచింది. ఇక చివరి వారం పోట్లాడుకున్న తనుజ, దివ్య ఒకరినొకరు శాంతంగా నామినేట్ చేసుకుని చివరకు కౌగిలించుకున్నారు. ఇక ఈ వీకెండ్ లో నాగార్జున ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇప్పటి వరకు సీజన్ 9 లో వచ్చిన ఎపిసోడ్ లో ఇదే హైయెస్ట్ డ్రామా, హైయెస్ట్ టెన్షన్ ఎపిసోడ్ గా నిలిచింది. ఇక డ్రామా పీక్స్ కి చేరింది. రిలేషన్స్ చెదిరిపోయాయి. హౌస్ డివైడ్ అయింది. ఇక నాగార్జున రాబోయే వీకెండ్ లో ఇంత పెద్ద గొడవపై ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.